నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసు 13 సంవత్సరాల నుంచి ఇంకా పెండింగ్ ఉంది. అప్పటి నుంచి ఆయన బెయిల్ మీదే ఉన్నాడన్న విషయం మనకు తెలుసు. ఇటీవల కాలంలో అక్రమాస్తులకి సంబంధించి సాక్షి మీడియా, జగతి పబ్లికేషన్స్ లాంటి సంస్థల అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఆ అకౌంట్స్ విషయంలో అన్ని చాలా సంస్థలు ఆయనకు సంబంధించి ఆ విషయం కూడా మనకు తెలుసు. అయితే ఇటీవల కాలంలో ఒక న్యూస్ ఏమి ట్రోలింగ్ అవుతా ఉందంటే, జగన్ రెడ్డి గారి ఆస్తులన్నిటినీ దుబాయ్కి పెట్టేసి పంపించేసి తర్వాత ఆయన నీరవ్ మోడీ ఇటువంటి వాళ్ళు పారిపోయారు దుబాయ్. అట్లానే ఈయన కూడా జంప్ అని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. నేను జస్ట్ లైక్ దట్ చెప్పటం లేదు. మరి కోర్టులో జరిగిన సంభాషణల మీద సిబిఐ వాళ్ళు ఆరోపించిన ఆరోపణల మీద బేస్ చేసుకొని ఈ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన సాక్షి మీడియాకి సంబంధించిన అకౌంట్స్ ఇంకా ఫ్రీజ్ చేసినటువంటి వాటిని వీళ్ళు కోర్టులో ఒక పిటిషన్ వేసి అది మళ్ళీ ఇంకా కొద్దిగా అవకాశం ఇవ్వండి, దుబాయ్ నుంచి న్యూస్ ప్రింట్ తెచ్చుకోవాలా అది ఇదని ఒక పిటిషన్ వేశారు. దాని మీద కొంత అనుమానం వచ్చి సిబిఐ వాళ్ళు ఘాటుగా స్పందించారు కోర్టుల వ్యవహారంలో. సో దీన్ని బట్టి ఒక వార్త ఏం వెలుగులోకి వస్తుందంటే, ఈ ఆస్తులన్నిటిని కూడా తరలించేసి తర్వాత ఈయన తరలిపోతాడు అన్న ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. అందులో నిజాలు ఏమున్నాయో కరెక్ట్గా తెలియదు, కానీ ఆ న్యూస్ని విశ్లేషణ చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఈ వీడియోలో చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఏమి ఆశ్చర్యకరమైన వార్త, ఎలా జరిగింది, వాదోపవాదాలు ఏం జరిగినాయి, ఇందులో ఉన్న పాయింట్స్ ఏంటి, ప్లానింగ్ ఏంటి, దుబాయ్ జంపా, మరి ఆ ప్లాన్ ఎందుకు బెడిచి కొట్టింది అన్న అంశాలని విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇన్నాళ్ళు తన ఆర్థిక అధికార బలాన్ని వాడి జగన్ రెడ్డి గారు తన మీద ఉన్న అవినీతి కేసుల్ని విచారణకి కూడా రాకుండా 15 సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు అధికారం పోవటంతో చిక్కులు ఎదురైనాయి. జగన్ రెడ్డి పాల్పడిన నేరాలకు చాలా స్పష్టమైన ఆధారాలు ఉండటం వల్ల విచారణకు ముందు గనక కదిలితే శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టే తాను అధికారంలో ఉన్నప్పుడు నేను కోర్టుకు వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది అని, లేదా నేను బటన్ నొక్కే కార్యక్రమాలు ఉన్నాయి నాకు, ఇటువంటి విచిత్రమైన సాకులు చెప్పి రికార్డు స్థాయిలో 3000 సార్లు కోర్టులో వాయిదాలు తీసుకొని విచారణకి హాజరు కాకుండా కేసులో పురోగతిని అడ్డుకున్నాడు జగన్ రెడ్డి గారు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా కోర్టుకి హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ కారణాలు ఇప్పుడు చెప్పడానికి లేదు. ఇక లేటెస్ట్గా హైదరాబాద్లో కోర్టుకి హాజరైనప్పుడు ఈ మధ్యకాలంలో జగన్ రెడ్డి గారు తాను వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, హైదరాబాద్లో జనానికి ఇబ్బంది పడుతుంది అని సాకు కూడా చూపించి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తదుపరి హాజరవటం నుంచి తప్పించుకుందాం అని ప్లాన్ చేశాడు జగన్ రెడ్డి గారు. దానికోసం ఏం చేశాడు, విచారణకి హాజరయ్యే రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున 100ల సంఖ్యలో జనాన్ని హైదరాబాద్ తరలించి నానా హంగామా చేశాడు కోర్టు దగ్గర, ఎయిర్పోర్ట్ దగ్గర. జగన్ రెడ్డి చీప్ ట్రిక్స్ జడ్జీల దృష్టికి కూడా వచ్చాయి ఆ రోజుల్లో కోర్టులో. 15 ఏళ్లు కావస్తున్న కేసు ముందుకి పోకపోవటం పైన ఒత్తిడి నెలకొనటంతో ఈసారి జగన్ రెడ్డి గారు చీప్ ట్రిక్స్కి తలొగ్గే ప్రసక్తే లేదు అనే హైకోర్టు జడ్జీలు కూడా మంచి పట్టుదలతో ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ పరిణామాల వల్ల జగన్ రెడ్డి గారు దేశం వదిలి పారిపోవటానికి సిద్ధపడుతున్నట్టు, దానికోసం విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి ఆర్థిక నేరస్తులు ఉపయోగించిన వ్యూహాలనే ఇతను కూడా మొదలు పెట్టినట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల వాళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులన్నిటినీ దుబాయ్కి తరలించే ప్రయత్నం అని నిఘా వర్గాల వాళ్ళు అలర్ట్ అయ్యారు అన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత ఫిబ్రవరి నెలలో జగన్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టులో వేసినటువంటి ఒక మధ్యంతర పిటిషన్ నిఘా వర్గాల్ని అలర్ట్ చేసింది. అక్రమాస్తుల కేసులో 2012 ఆ ఇయర్లో జగన్ రెడ్డికి చెందినటువంటి జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి పేపర్, ఇందిరా టెలివిజన్ అంటే సాక్షి న్యూస్, జనని ఇన్ఫ్రా అంటే సాక్షి ఆఫీసులు, ఆస్తుల వ్యవహారాలు సంస్థలు, బ్యాంక్ అకౌంట్లని సిబిఐ వాళ్ళు పూర్తిగా ఫ్రీజ్ చేశారు. ఈ విషయంలో
సో తమ ఉద్యోగులకి జీత బత్యాల కోసం అని చెప్పేసి కారణం చేత 19 కలెక్షన్ అకౌంట్స్ని 5 పేమెంట్ అకౌంట్స్ని ఫ్రీజ్ నుంచి తొలగించే విధంగా జనవరి 2013లోనే తెలంగాణ హైకోర్టు నుంచి ఉపశమనం పొందారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఫిబ్రవరి 23న అప్పుడెప్పుడో 2013లో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఉపశమనాలకి కొన్ని అదనపు మాడిఫికేషన్స్ చేయాలి అని చెప్పి తెలంగాణ హైకోర్టు జస్టిస్ తిరుమల దేవి గారి దగ్గర ధర్మాసనం ముందు జగన్ రెడ్డి గారు మధ్యంతర పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో జగన్ రెడ్డి గారు సాక్షి పత్రికకు వాడే న్యూస్ ప్రింట్ అంటే వార్తాపత్రికల కోసం వాడే పేపరు తాము దుబాయ్ నుండి కొనబోతున్నామని, అందుకోసం తాము దుబాయ్ దేశంలో ఖాతాల్లో కొన్ని ఓపెన్ చేయాలని, మరియు భారతీయ ఖాతాల్లో ఉన్న డబ్బుల్ని విదేశీ ఖాతాలకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అని కోరారు. మీరు జాగ్రత్తగా గమనించండి. వెంటనే రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ఇలా ఫ్రీజ్ చేసిన భారతీయ ఖాతాల్లో ఉన్న సొమ్మును వివిధ కారణాలు చూపి విదేశాల ఖాతాలకు తరలించే ప్రయత్నం అంతకు ముందు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ కూడా చేసి ఉండటంతో నిఘా వర్గాలు వెంటనే అలర్ట్ అయ్యాయి. ఒక ఉత్తర్వు ఇచ్చిన తర్వాత 4764 డేస్ తర్వాత దాని మీద మాడిఫికేషన్ పిటిషన్ వేయటం పట్ల సిబిఐ అనుమానం వ్యక్తం చేస్తూ కూపీలాగటం మొదలుపెట్టింది. హైకోర్టు ముందు సిబిఐ వాళ్ళు వినిపించిన వాదనలు ఒకటి, మామూలుగా భారతదేశంలోని ప్రముఖ పత్రికలన్నీ కూడా న్యూస్ ప్రింట్ని జపాన్, సౌత్ కొరియాల నుండి మాత్రమే కొంటారు అన్ని పత్రికలు. దుబాయ్ దేశంలో న్యూస్ ప్రింట్ ఉత్పత్తి చేసే కంపెనీలే లేవు. ఇది అసలు విషయం. దుబాయ్ దేశంలో చాలామంది మనీ లాండరింగ్ ఏజెంట్స్, మీడియేటర్స్ లాగా ఉంటారు. వీరు ఇలా న్యూస్ ప్రింట్ కొనటానికి లేదా వేరే వస్తువులు కొనటానికి అని చెప్పి మధ్యవర్తిత్వం చేస్తున్న ముసుగులో వైట్ మనీని బ్లాక్గా మారుస్తుంటారు. ఇక విజయ్ మాల్యా కేసులో కూడా తన కింగ్ ఫిషర్ విమానాలకు చెల్లింపుల పేరుతో తన బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును మొత్తం విదేశాలకి తరలించాడు విజయ్ మాల్యా. ఇది ఒక ఎగ్జాంపుల్ అందరికీ గుర్తుంది. జగన్ రెడ్డి కంపెనీ కూడా ఇదే పద్ధతిని అవలంబించాలని చూస్తున్నట్టుగా అనుమానం వస్తుంది. న్యూస్ ప్రింట్ జపాన్ మార్కెట్లో దొరికే ధర కన్నా 25 రెట్లు అధికంగా కోట్ చేయటం ఒక పాయింట్. ఈ అనుమానాలకి బలం చేకూరదా? ఇంకొక పాయింట్ ఏమంటే, పేపర్ కొంటున్నాం అనే సాగుతో తమ భారతీయ ఖాతాల్లో ఉన్న డబ్బును మనీ లాండరింగ్ ఏజెంట్ల ద్వారా తమ స్విస్ బ్యాంక్ బ్లాక్ ఖాతాల్లోకి జమ చేసుకునే ప్రయత్నం లాగా ఇది అనిపిస్తుంది అని సిబిఐ వాళ్ళు అంటున్నారు. సిబిఐ వాదంతో ఏకీభవించినటువంటి తెలంగాణ హైకోర్టు జగన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ కొట్టివేసింది. జగన్ రెడ్డి పారిపోనున్నట్టు బలపడుతున్న అనుమానాలు కోర్టులో జగన్ రెడ్డికి చుక్కెదురైనా సరే, కానీ జగన్ రెడ్డి గారు తన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సొమ్మును విదేశాలకి తరలించేందుకు అంతకు ముందు విజయ్ మాల్యా, నీరవ్ మోడీలు ఎంచుకున్న దారినే ఎంచుకోవటం వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది? జగన్ రెడ్డి గారు కూడా విదేశాలకి ఎస్కేప్ అవ్వబోతున్నాడా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ కోణంలో నిఘా వర్గాలు చేసిన విచారణలో బయటపడినటువంటి కొన్ని అంశాలు మనం పరిశీలించినట్టయితే ఈ అనుమానం బలపడే అవకాశం ఉంది. ఏంటి ఆ అనుమానాలు? ఒకటి, ఇవి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డి టీం జగన్ రెడ్డికి సంపాదించినటువంటి అక్రమాస్తులు మొత్తాన్ని దుబాయ్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్టుగా మద్యం ముడుపుల కేసులో ఆధారాలు కూడా కొన్ని ఉన్నాయి. వైసీపీ సోషల్ మీడియాని ఆర్గనైజ్ చేసినటువంటి అర్జున్ రెడ్డి ఇప్పుడు దుబాయ్లోనే ఉంటూ ఆ వ్యవహారాలను చూస్తున్నాడు అని విచారణలో కూడా వెలుగులోకి వచ్చింది. ఇక రెండో పాయింట్, జగన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి. వీళ్ళిద్దరు కూడా యూరోప్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా నిఘా వర్గాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఇద్దరిలో ఒకరికి పౌరసత్వం దక్కినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ యూరోప్ దేశాల్లో పౌరసత్వం దొరక్కపోతే కరేబియన్ దీవుల్లో ఉండే దేశాల నుండైనా పౌరసత్వం తీసుకునే ఆలోచనలో జగన్ రెడ్డి గారు ఉన్నట్టుగా ఒక వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. కరేబియన్ దీవుల్లో దేశాల్లో అట్లాంటి దేశాల్లో ఏంటంటే డబ్బులు కడితే పౌరసత్వం ఇస్తారు. విదేశీ పౌరసత్వం తీసుకోవటం వల్ల భారతదేశంలో చట్టాల నుంచి తప్పించుకోవచ్చు. ఇది ప్లాన్.
జగన్ రెడ్డి గారు బెంగుళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో. మనం చూస్తున్నాం ఓడిపోయినప్పటి నుంచి. రాజకీయాల కోసం చాలా తక్కువ టైం కేటాయిస్తున్న విషయం కూడా మనం గమనిస్తున్నాం. తన వ్యాపార వ్యవహారాలు తానే దగ్గరుండి చక్కబెట్టుకోవడం మీద మాత్రమే ఎక్కువ ధ్యాస పెడుతున్నాడు అని మనం అనుకోవచ్చు. మళ్ళీ తాను అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువే అన్న అభిప్రాయంలో కూడా ఆయన ఉన్నట్టు తెలుస్తుంది ఇంటర్నల్గా. ఇప్పుడు విజయ్ మాల్యా కానీ మరి నీరవ్ మోడీల దారిలోనే తన బ్యాంకు ఖాతాల్లో ఉన్న భారీ మొత్తంలో డబ్బుల్ని విదేశాలకి తరలించే ప్రయత్నం చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే జగన్ రెడ్డి గారు భారతదేశం నుంచి జంప్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఒక వార్త వినిపిస్తూ ఉంది సోషల్ మీడియాలో. ఇక్కడే ఉంటే 1-2 సంవత్సరాల్లోనే జగన్ రెడ్డి గారి మీద ఉన్న పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. సో ఇది ఎప్పుడు ఎక్కడ ఏ కోర్టులో శిక్ష పడుతుందో తెలియని పరిస్థితి, ఒక అనిశ్చితమైన పరిస్థితి ఉంది. కాబట్టి తన అక్రమ సంపాదన మొత్తాన్ని ముందు దేశం దాటిచ్చేసి తర్వాత ఇంతకు ముందు వెళ్ళిన పెద్దల తరహాలోనే ఈ దేశం వదిలి పారిపోయే అవకాశం ఉంది అన్న విధంగా వార్తలైతే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. లేదు అని అంటే న్యూస్ ప్రింటే ఉండని దుబాయ్ రాష్ట్రంలో అక్కడి నుంచి న్యూస్ ప్రింట్ తీసుకుంటాను, డబ్బులు అక్కడికి తరలించాలి, ఈ బ్యాంకు ఖాతాలను చేసుకోవడం కోసం అవకాశం ఇవ్వండి అని కోర్టును ఎప్పుడైతే ఆశ్రయించారో ఇది ఒక పెద్ద అనుమానాలకి గతంలో మరి మన పెద్ద మనుషులు కింగ్ ఫిషర్కి సంబంధించిన వాళ్ళు నీరవ్ మోడీ వీళ్ళు అనుసరించిన ప్లానింగ్నే ఈయన అనుసరిస్తున్నాడా, ముందు డబ్బులంతా అక్కడికి తరలిచ్చేసి తర్వాత అదే విధంగా పరిస్థితి వస్తుందా అన్న అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఈ చర్చ అయితే ఇప్పుడు జరుగుతుంది. మరి ఇందులో నిజమెంత ఉంది? జగన్ రెడ్డి గారు ఆ విధంగా ప్లాన్ చేయకపోతే కోర్టును ఎందుకు ఆశ్రయించాడు, అకౌంట్స్లో అక్కడ పంపించడానికి అవకాశం ఇవ్వమని? జనరల్గా న్యూస్ ప్రింట్స్ అన్నీ కూడా ఎవ్వరు దుబాయ్లో కొనరు. మరి ఈయన ఇటువంటి యాక్టివిటీ చేయటం వల్ల ఒక అనుమానానికైతే తావునిచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ న్యూస్ ట్రోల్ అవుతూ ఉంది. వాస్తవాలు ఏదేమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న కథనాల ప్రకారంగా ఈ విధమైన చర్చకి తావునిచ్చింది. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.